గుడ్ మార్నింగ్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 9th లెసన్ రోజు శుభం ఉంది కదా, ఆ లెసన్లో 32 పేజ్ టేకినాను. 32 పేజ్ 9th లెసన్ రోజు శుభం. రోజు శుభం పేజ్ నెంబర్ 32. Okay, see now. See here. Now this bit see everybody please. Question answers kindi bit. Already question answers completed nana. Last class lo man question answers complete చేసుకున్నాము. वर्णों के जोड़कर और शब्द बनाइए. वर्णों के जोड़कर शब्द बनाइए. Join the letters together and write the word in the space given. ఇక్కడ స్పేస్ ఇచ్చాడు, మనకి లైన్స్ ఇచ్చాడు, ఆ లైన్స్ మీద రాయాలి. ఫస్ట్ వన్ చి ప్లస్ డి ప్లస్ యా. నెక్స్ట్ వన్ తూ ప్లస్ లా ప్లస్ సి. నెక్స్ట్ వన్ పౌ పౌ ప్లస్ ద. నెక్స్ట్ సు ప్లస్ రా ప్లస్ జ. ఓకే, సీనన్ su plus ra plus ja. Next one some plus they plus some plus they plus sha. Okay, next one last one na ka plus tu plus va plus ra. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఈజీ బిట్ అనేది. చి ప్లస్ డి ప్లస్ యా, ఇది కలిపి రాస్తే చి డి యా. సింగర్ చి రాసేసా. ఇప్పుడు డి తీసుకోండి, డి యా. చిడియా మీన్స్ స్పారో, ఓకేనా, చిన్న స్మాల్ బర్డ్. నెక్స్ట్ తూ లా సి, తాకేమా తీస్తే తూ లా సి, తులసి. తులసి మన తులసి మొక్క తెలుసు కదా నాన్న. నెక్స్ట్ పౌ ప్లస్ ద, పౌ ప్లస్ ద, పౌద. పౌద, పౌద మీన్స్ స్మాల్ ప్లాంట్. నెక్స్ట్ సు ప్లస్ రా ప్లస్ జా, సూరజ్. చూడండి ఇక్కడ ఊ మాత్రం వచ్చింది, సూరజ్. ప్లీజ్ అనుకుంటూ రాస్తే మీకు ఈజీగా వస్తుంది. సూరజ్, సూరజ్ మీన్స్ సన్. ఓకే, నెక్స్ట్ సమ్, సా మీద చుండబెట్టిన, సా మీద చుండబెడితే సమ్ ప్లస్ దేశ్, సందేశ్. సందేశ సందేశాన సందేశ. ఓకేనా, రైట్ డౌన్ సందేశ. సన్ దే షా, సందేశ మీన్స్ సమాచారం అందించడం. ఓకేనా, నెక్స్ట్ కా ప్లస్ తూ ప్లస్ బా ప్లస్ రా, కబూతర్. వాట్ ఇస్ దిస్? కబూతర్. కలిపి రాస్తే ఏమవుతుంది నాన్న? కబూతర్. కబూ సారీ రా, కబూ కబూతర్. కబూతర్ మీన్స్ పిజియన్. ఎవ్రీబడి నో? రైట్ డౌన్ ప్లీజ్, రైట్ డౌన్. Everybody write down, Nana. Write down.
రైట్ నీట్లీ స్లోలీ. టెక్స్ట్ బుక్లోనే రాసేయండి ఈ బిట్. ఎవ్రీబడి రైట్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ. టెక్స్ట్ బుక్లోనే ఫిల్అప్ చేయండి. Sinner. Completed up? Write down. అమ్మ రాసారా? రాసారా? చూడండి నాన్న, నా పేజీ నెంబర్ 33 टेक ना, सॉरी इधर ఒకటి ఉంది. पढ़िए और लिखिए, रीड एंड राइट द फॉलोइंग लाइन. सी हियर, सूरज की किरणों 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 सोना बरसाती है. सोना बरसाती है. ఏం లేదు, నేను చెప్తాను. సూరజ్ కి కిరణం సోనా బర్సాతి హే. సూర్యుని యొక్క కిరణాలు ఎట్లా మెరుస్తున్నాయంట? సోనా మీన్స్ గోల్డ్ లాగా కురుస్తున్నాయి. సో ఎవ్రీబడి రైట్ దిస్ లైన్. యా డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ మీద రాయండి ప్లీజ్. ఎవ్రీబడి రీడ్ కాపీ రైటింగ్ లాగా, ఓకేనా? కాపీ రైటింగ్ లాగా ఇక్కడ చూసుకుంటూ రాయడమే, ఓకేనా? నా పేజీ నెంबर 33 टेक ना, पेजी नंबर 33. ओके, चित्रों को पहचान कर उनके नाम लिखिए. Look at the each picture and write its name in the space given under it. ఈ పిక్చర్స్ ని ఐడెంటిఫై చేసి వాటి పేర్లను హిందీలో రాయమంటున్నాడు, ఓకేనా? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్స్ నానా. వాటి కింద రాయండి, ఇలా హిందీ కిందికి ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అబ్జర్వ్ ద టీచర్. సి హియర్, లైన్ కింద రాయండి హిందీ. ఫస్ట్ వన్ చిన్న బోర్డు కదా, దీన్ని ఏమంటారు? చిడియా. వాట్ ఇస్ దిస్? చిడియా. రైట్ డౌన్ ఎవ్రీబడి. చిన్నగా రాయండి, స్మాల్గా అర్థమయ్యేటట్టు రాయండి. చిడియా. ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? యాష్ కలర్లో ఉంది, కొంచెం బాడీ పెద్దగా ఉంది. కబూతర్. పిజియన్ కదా, కబూతర్. కబూతర్. రైట్ డౌన్. కబూతర్. నెక్స్ట్ నాన్న, దిస్ వన్ ఎవ్రీబడి నో. సన్. సన్ ఏమంటారు హిందీలో? సూరజ్. ఏమనాలి? సూరజ్. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ దిస్? క్రౌ. హిందీలో క్రౌ, సారీ ఇంగ్లీష్లో క్రౌ, తెలుగులో కాకి. మరి హిందీలో కవ్వా. ఏమనాలి? కవ్వా. కవ్వా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ దిస్? పౌదా. చిన్న ప్లాంట్ కదా, లేదా గులాబ్ రాసుకుందామా, పౌదా రాసుకుందామా? గులాబ్. 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 ఓకేనా? లాస్ట్ వన్, నేవ్లా. నేవ్లా. నేవ్లా means ముంగీసా. What is this? నేవ్లా means ముంగీసా. Say again. चिड़िया, कबूतर, सूरज, कौवा, गुलाब,
Nebula. Write down. Neatly write down, Nana. Write down. Okay, now completed this one. Completed, okay. Now this one, see everybody. This one, see. इस पहेली में कुछ जंतुओं के नाम दिए गए हैं, उन्हें ढूंढकर लिखिए. इन पहेली में ఈ పైహేలిలో కొన్ని జంతువుల పేర్లు ఉన్నాయి, కొన్ని జంతువుల పేర్లు ఉన్నాయంట. వాటిని మనం సెర్చ్ చేసి రాయాలి. సెర్చ్ చేసి ఫస్ట్ రౌండ్ అప్ చేసుకొని ఈ లైన్స్ మీద రాయాలి. పక్షులు కూడా ఉన్నాయి కొన్ని. పశు, ఇక్కడ పశు అంటే ఎనిమల్స్, పక్షి మీన్స్ బర్డ్స్. అర్థమవుతుంది నాన్న? పశు మీన్స్ ఎనిమల్స్, పక్షి మీన్స్ బర్డ్స్. ఇందులో పక్షులు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఇందులో ఫస్ట్ రౌండ్ అప్ చేసుకొని తర్వాత ఈ లైన్స్ మీద రాయాలి. సి ఫస్ట్ వన్, ఎవ్రీబడి లుక్ ఎట్ దిస్ పహేలి. ఈ బాక్స్ చూడండి, చూస్తున్నారా? ఫస్ట్ లైన్ లో మో ఉందా? మో. కింద లైన్ లో రా ఉందా? సెకండ్ లైన్. కీప్ ద మోర్, కీప్ ద మోర్. మోర్ మీన్స్ పికాక్, పికాక్. రైట్ డౌన్. పక్షి కదా మరి, పికాక్ పక్షి దిక్కు రాయండి. మోర్. పశు, పక్షి. మరి మోర్ ఏంటిది? పికాక్ అన్న పక్షి కదా. హియర్ రైట్. ఇగో మోర్ కనబడిందా? కనబడిందా అమ్మా? దిస్ పజిల్ సి ఎవ్రీబడి. శ్రీకరణ్, ఫస్ట్ లైన్ లో మో ఉంది, సెకండ్ లైన్ లో రా ఉంది నాన్న. కీప్ ద సర్కిల్. ఓకే, దిస్ ఈజ్ మోర్. పక్షి ఒకటి వచ్చేసింది మనకి. నౌ ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్ లో ఫోర్త్ లెటర్ చీడియా, చీడియా, చీడియా. కీప్ ది సర్కిల్. చీడియా పెట్టారా? రైట్. దిస్ ఈస్ ఆల్సో బర్డ్. చీడియా. రైట్ డౌన్. నెక్స్ట్ చిడియా కింద మన సెకండ్ లైన్ లో చిడియా కింద 1 2 3 4 ఫిఫ్త్ లైన్ చూడండి, తో ఉంది. తోత, తోత కనబడుతుందా? తోత కనబడిందా? కీప్ ద సర్కిల్. తోత. ఓకే, నెక్స్ట్ వన్ 1 2 3. థర్డ్ లైన్ చూడండి, థర్డ్ లైన్. సి ఎవ్రీబడి థర్డ్ లైన్. థర్డ్ లైన్ లో థర్డ్ లెటర్ కబూతర్ ఉందా? కబూతర్. ఇట్ ఈస్ ఆల్సో బర్డ్. రైట్ హియర్. కబూతర్, కబూతర్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లైన్ 1 2 3 ఫోర్త్ లైన్. కబూతర్ కింద ఫోర్త్ లైన్ లో 1 2 3 ఫోర్త్ లెటర్ చూడండి. ఫోర్త్ లైన్ ఫోర్త్ లెటర్. షేర్ కనబడిందా? షేర్. దిస్ ఈజ్ పశు, ఎనిమల్. ఇది షేర్ పక్షి కాదు. షేర్ అంటే లయన్. అమ్మ దొరుకుతున్నాయా? సర్కిల్ పెడుతున్నారా? సాత్విక
శ్రీకరణ్ సర్కిల్ పెడుతున్నావా? పవన్ వెరీ గుడ్. నెక్స్ట్ 1 2 3 హియర్ ఫోర్త్ లైన్ లో సెకండ్ క్వశ్చన్, సెకండ్ బాక్స్ లో హా ఉంది, హాతి. ఫిఫ్త్ లైన్ లో తీ ఉంది, హాతి. సర్ కీప్ ద సర్కిల్. హాతి మీన్స్ ఎలిఫెంట్. దిస్ ఈజ్ ఏ ఎనిమల్. ఓకేనా? అక్కడ 1 2 3 4 5 ఫిఫ్త్ లైన్ లో ఫోర్త్ లెటర్, ఫిఫ్త్ లైన్ లో ఫోర్త్ లెటర్ భేడియా. భేడియా ఉంది చూసుకోండి, భేడియా. భేడియా మీన్స్ షీప్, గొర్రె. నెక్స్ట్ లాస్ట్ లైన్, లాస్ట్ లైన్ లో భాగ్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ బాక్స్ లో భాగ్ ఉంది చూడండి. భాగ్ మీన్స్ టైగర్. రైట్ డౌన్. ఎవ్రీబడి రైట్ డౌన్. Before the independence, many Christian companies like European, the abroad companies came into the India. They thought that if we will give the employment to these people, they have to Christian mana caste mana religion ikkada vachi ikkada Christian missionary school undi. School పిల్లలకు నిశాంక్ వీడియో ఆన్ చేయి. నిశాంక్ వీడియో ఆన్ చేయి. రాయి నాన్న, అవి రాయి. ఓకే, దిస్ పేజ్ ఆల్ కంప్లీటెడ్ నాన్న. దిస్ పేజ్ ఆల్ కంప్లీటెడ్. కెన్ ఐ రబ్ దిస్ వన్? రబ్ చేయాలా? రబ్ చేయాలా? నిశాంత్ రబ్ చేయాలా? శ్రీకర్ రబ్ చేయాలా? Here see Nana. Now 10th lesson. Take everybody 10th lesson. This lesson take everybody 10th lesson. Bapu. Okay? Has the ancient Sanskrit, Tamil, Telugu, Persian and Arabic books got translated into the European languages, the rich and diverse culture Gandhiji of the country was recognized by all. These enabled the people to interest. Bapu means Gandhiji. Today lesson 10th lesson చెప్పుకుందాము. Open the text books everybody. Open the text books. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. 10th లెసన్ తీసారా? ఓకే. See here, I am reading Nana. After that explain it. बच्चों, हम सब भारतवासी जिन्होंने प्यारे से बापू कहते हैं, उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. उनका बच्चों, हम सब भारतवासी हो. పిల్లలు మనమంతా భారతీయులం, మనము గాంధీని ఏమని పిలుస్తాము? బాపు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? బాపు అని పిలుస్తాం. అతనికి పూర్తి పేరేంటి ఉంది? ఆ పూర్తి పేరేంటో చెప్తాను చూడండి. గాంధీజీ కా పూరా నామ్ సి మోహన్ దాస్ मोहनदास करमचंद गांधी. గాంధీజీ పూర్తి పేరు ఏమిటి నాన్న? మోహన్ దాస్ కరమ్చంద్
గాంధీ. చాలా మంది పిల్లలకు తెలియదు, గాంధీ అంటేనే తెలుసు, గాంధీ తాత అంటేనే తెలుసు. సో హియర్ గాంధీ పూర్తి పేరు ఏమిటి? మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ करमचंद गांधी. सियर गांधी जी का जन्म 2 अक्टूबर 1869 को गुजरात प्रांत के पोरबंदर नामक नगर में हुआ था. अक्टूबर 2 नाना, अक्टूबर अक्टूबर 2 1869 ఎక్కడ? గుజరాత్ స్టేట్, గుజరాత్ స్టేట్లోని పోర్బందర్ పోర్బందర్ అనే నగరంలో జన్మించారు మహాత్మా గాంధీ. అక్టోబర్ 2 1869 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనే సిటీలో జన్మించాడు. ఎవరు? మహాత్మా గాంధీ. ఓకేనా? सी. उनके पिता का नाम करमचंद गांधी था. उनका पिता का नाम करमचंद गांधी. డాడీ పేరు ఏంటిది? గాంధీ వాళ్ళ తాత డాడీ పేరు करमचंद गांधी. सी. वे राजकोट की रियासत के जीवन थे. ఇతడు రాజ్కోట్ కి స్టేట్ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఇతడు దీవాన్గా పనిచేసేవాడు. ఎవరు? करमचंद. उनकी माता का नाम पुतलीबाई. उनका माता का नाम पुतलीबाई. తండ్రి పేరు करमचंद. తల్లి పేరు పుత్లీబాయ్. బాయ్. వీళ్ళిద్దరు ఎవరు? ఫాదర్ మదర్, పిత మాత. గాంధీ వాళ్ళ పేరెంట్స్ పేరు, తండ్రి పేరు करमचंद, తల్లి పేరు పుత్లీబాయ్. सी. पुतलीबाई था. वह एक धार्मिक विचारम वाली गृहिणी थी. ఈమె ధార్మిక అంటే ఆధ్యాత్మిక చింతన గల స్త్రీ. నెక్స్ట్, గాంధీజీ సత్య और అహింసా के पुजारी थे. గాంధీజీ సత్య और అహింసా, సత్య నిజము, అహింస హింస లేకుండా ఉండడం, ఈ రెండింటికి పెట్టింది పేరు గాంధీ. ఈ రెండింటికి పెట్టింది పేరు ఎవరు? మహాత్మా గాంధీ. जब गांधी जी छोटे बालक थे और आपकी तरह स्कूल में पढ़ने जाया करते थे. जब गांधी जी छोटे बालक, గాంధీజీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు అతడు ఆప్కి తరహ మనలాగానే స్కూల్కి వెళ్ళాడు. ఎవరితో మనలా మనం స్కూల్కి వెళ్ళాము చిన్నప్పుడు, అలాగే స్కూల్కి వెళ్ళాడు. तब उन्होंने సత్యవాది రాజా హరిశ్చంద్ర నామక్ నాటక్ देखा था. అక్కడ ఒక నాటకాన్ని చూశాడు. ఆ నాటకం పేరేంటో తెలుసా? సత్యవాది రాజా హరిశ్చంద్ర. సత్యవాది రాజా హరిశ్చంద్ర. హరిశ్చంద్ర ఈ నాటకాన్ని చూశాడు. అక్కడ సత్య హరిశ్చంద్రుడు, తెలుగులో అంటే చూసారు సత్య హరిశ్చంద్రుడు అంటే సత్య ఎట్టి పరిస్థితిలో ఒకటి అబద్ధం చెప్పడు, అందుకే అతనికి సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది. ఈ నాటకం చూశాడు. మనలాగా స్కూల్ ఏజ్లో అతడు స్కూల్కి వెళ్ళినప్పుడు అతడు ఏం చూశాడు? సత్యవాది రాజా హరిశ్చంద్ర యొక్క నాటకాన్ని చూశాడు. చూడండి, नाटक देखा था. इस नाटक का उन पर गहरा प्रभाव पड़ा. ఈ నాటకము, ఈ సత్య హరిశ్చంద్ర నాటకము ఈ మహాత్మా గాంధీపై చాలా ప్రభావం చూపించింది. ఎంత ప్రభావం అంటే
అయిపోయినంత ప్రభావం, డీప్, గహరా, డీప్. మనము కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కానీ అలవాట్లను కొంచెం ఏం చేస్తారు, వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళకి అదైపోతారు. అలాగే ఈ గాంధీ కూడా సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూసిన తర్వాత తన జీవితంలో చాలా ప్రభావం చూపింది, డీప్గా అర్థమైపోయింది అతనికి. ఏంటట చూడండి, అంటే ఈ నాటకము ఇతని జీవితంలో చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. అంటే ఇలా ఉంటుందా, సత్య హరిశ్చంద్రుడు ఎంత సత్యంగా ఉంటాడు, ఎంత కష్టం వచ్చినా అబద్ధం చెప్పడా. సత్య హరిశ్చంద్రుడు చాలా పెద్ద కష్టం వచ్చినా కానీ తన ప్రాణం పోయే స్థితికి వచ్చినప్పటికి కూడా అతడు అబద్ధం చెప్పడు. Did you understand? See. Next. उन्होंने इस नाटक से प्रेरित होकर हरिश्चंद्र जैसा सत्यवादी बनाने के निश्चय किया और फिर जीवन भर कभी कोई झूठ नहीं बोला. ఎప్పుడైతే ఈ సత్య హరిశ్చంద్ర నాన్న, ఎందుకంటే చిన్న విషయం చెప్పాలి, పూర్వకాలంలో అంటే ఒక 20 years బ్యాక్, అప్పుడు మన చిన్నపిల్లలు మీరు పుట్టలేదు కావచ్చు బహుశా. సో అప్పుడు 20 years బ్యాక్ అసలు సినిమాలు ఇవన్నీ లేకపోతుండే, నాటకాలు వేసేవారు. మనుషులు రాజుల వేషము, జోకర్ వేషము, రాణుల వేషం వేసి వీధి నాటకాలు వేసేవారు. అక్కడ రాత్రి అంటే తెల్లవారి దాకా, రాత్రి 8 గంటలకు 9 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే మబ్బుల 4-3 గంటల దాకా 5 గంటల దాకా ఈ నాటకము కంటిన్యూ అవుతుండే. అప్పుడు తెల్లవారి ముందర నాటకం పూర్తవుతుండే. అయితే ఈ సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత తన జీవితంలో ఏం చేయాలనుకున్నాడు చూడండి. उसके प्रेरित होकर हरिश्चंद्र जैसा सत्यवाद बनने का निश्चय किया. నేను హరిశ్చంద్ర లాగానే సత్యాన్నే మాట్లాడతా, అబద్ధం అస్సలు మాట్లాడను అని దృఢ నిశ్చయం, ఫుల్ కాన్ఫిడెన్స్తో, ఫుల్ నిశ్చయం, అంటే ఖచ్చితంగా నేను ఇలాగే ఉంటాను, ఎట్టి పరిస్థితిలో అబద్ధం చెప్పను, హరిశ్చంద్రుడు లాగా నేను ఉంటాను అని డిసైడ్ అయిపోయాడు మహాత్మా గాంధీ. చూడండి, सत्यवाद बनने का निश्चय किया और फिर जीवन भर कभी कोई झूठ नहीं बोला. నా జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అబద్ధము చెప్పను అని డిసైడ్ అయిపోయారు. ఎవరు? సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను అని డిసైడ్ అయిన వ్యక్తి ఎవరు ఇక్కడ? బాపు మహాత్మా గాంధీ. డిడ్ యు అండర్స్టాండ్? See ya. I am reading once again, Anna. Please everybody check this line. This pair again read చేస్తున్నాను, మళ్ళీ చూడండి. बच्चों हम सब भारतवासी जिन्होंने प्यारे से बापू कहते हैं, उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. गांधी जी का जन्म 2 अक्टूबर 1869 को गुजरात प्रांत के पोरबंदर नामक नगर में हुआ था. उनके पिता का नाम करमचंद गांधी था. वे राजकोट का रिसायत के जीवन थे. आ स्टेट लो इतडू राजकोट లో పనిచేసేవాడు. दीवान అంటే దీవాన్గా పనిచేసేవాడు. उनका माता का नाम पुतली भाई था. वह एक धार्मिक विचारों वाली गृहिणी थी. धार्मिक विचारों वाली गृहिणी थी. गांधी जी सत्य और अहिंसा के पुजारी थे. जब गांधी जी छोटे बालक थे और आपकी तरह स्कूल में पढ़ने जाया करते थे, तब उन्होंने सत्यवादी राजा हरिश्चंद्र नामक नाटक देखा था. इस नाटक का उन पर गहरा प्रभाव पड़ा.
उन्होंने इस नाटक से प्रेरित होकर हरिश्चंद्र जैसा सत्यवादी बनने का निश्चय किया और फिर जीवन भर कभी कोई झूठ नहीं बोला. అర్థమవుతుందా? అప్ టు హియర్ కంప్లీట్ నాన్న. రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ప్లీజ్ ఎవ్రీబడి ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. విచ్ లెసన్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్కి ఏ లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి మరి ఇందులో? ఎగ్జామ్కి ఏ లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి? థర్డ్ ఫోర్త్ లెసన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్ ద థర్డ్ అండ్ ఫోర్త్ లెసన్స్ ప్రాక్టీస్. ఇది థర్డ్ లెసన్ సదా సమయ పర్ కామ్ కరో. నెక్స్ట్ లెసన్ నకల్చి కవ్వ. ఈ రెండు లెసన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్లో ఈ 2 లెసన్స్ ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ బేటా.